హే ఆల్ డీప్ ఫ్రై చేయనవసరం లేకుండా సింపుల్‌గా చేసుకునే క్విక్ అండ్ యమ్మీ గార్లిక్ బటర్ చికెన్ బైట్స్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్‌లో హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్, ఒక 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆరిగానో ఫ్లేక్స్ వేసి ఒక 1/4 టీ స్పూన్ హోమ్‌మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. దీని ప్లేస్‌లో మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ మెల్టెడ్ ఘీ కానీ బటర్ని కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కర్డ్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. నేను ఇవాళ అగారో ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నా. దీనికోసము 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న బాస్కెట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చికెన్ అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 12 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేస్తే అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఫైనల్గా బటర్ కోటింగ్ కోసం ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఫ్లేక్స్ కూడా వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసి అంతా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి అంతా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకొని యమ్మీ అండ్ టేస్టీ గార్లిక్ బటర్ చికెన్ బైట్స్ అయితే రెడీ. ఇంతే, అసలు డీప్ ఫ్రై అవసరమే లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో క్విక్గా చేసేయచ్చు. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ హెల్దీగా చేయాలనుకుంటే నేను ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ని హైలీ రికమెండ్ చేస్తా. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.